హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం సజ్జన సాంగత్యం మనకు ఎందుకు అవసరమో తెలుసుకుందాము. మనం ఎవరితో ఉంటామో, ఎవరితో సాంగత్యం చేస్తామో, మన గుణాలు, మన ఆలోచనలు, మన జీవితం అంతా అలానే మారిపోతుంది. దీనికి ఉదాహరణగా వర్షపు చుక్క యొక్క ప్రయాణాన్ని చూద్దాము. ఒక వర్షపు చుక్క ఆకాశం నుంచి కిందకి పడేటప్పుడు శుద్ధంగా, పారదర్శకంగా, నిర్మలంగా ఉంటుంది. అది బురదలో పడితే నిర్మలమైన ఆ చుక్క ఒక్క క్షణంలోనే బురదలా మారిపోతుంది. దాని స్వచ్ఛత అంతా పోతుంది. దాని పారదర్శకత పోతుంది. మనం కూడా దుష్ట సాంగత్యం చేసినప్పుడు మన మనసు మసకబారుతుంది. అలాగే వర్షపు చుక్క మురికి నీటిలో పడితే అది మురికి నీటిలో కలిసిపోతుంది. అది అక్కడే దాన్ని అసలైన రూపాన్ని కోల్పోయి మురికి నీటిలో భాగమైపోతుంది. మనం కూడా నెగిటివ్ వ్యక్తులతో సాంగత్యం చేసినప్పుడు మనలో నెగిటివిటీ పెరుగుతుంది. మనకున్న ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆలోచనలు కొంత కొంతగా తగ్గిపోతాయి. అదే వర్షపు నీరు చెరువులో పడితే అక్కడ ఆ చుక్కకి కొంత స్థానం ఉంటుంది, కానీ అది పెద్దదిగా మారేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది మామూలు సాంగత్యం. మంచిది కాదు, అలా అని చెడ్డది కూడా కాదు. మన జీవితం ఒక స్థాయిలోనే ఆగిపోతుంది. ఎదుగు బొదుగు లేని జీవితం అని చెప్తారు కదా, అలా. అదే వర్షపు చుక్క నదిలో పడితే ఆ చుక్క ప్రవహిస్తుంది, ముందుకు సాగుతుంది, ప్రయాణం మొదలవుతుంది. చిన్న చుక్క ఒక పెద్ద ప్రవాహంలో భాగమవుతుంది. ఇది సజ్జన సాంగత్యం. ఇక్కడ మనలో ఉన్న శక్తి మేల్కొంటుంది. మనం ముందుకు కదులుతాము. మన ఆలోచనలు శాంతి వైపు, జ్ఞానం వైపు, ధర్మం వైపు మళ్ళుతాయి. అదే సముద్రంలో పడితే అక్కడ పరిమితిగా ఉండదు. చుక్క తన చిన్నతనాన్ని కోల్పోయి అనంతమైన సముద్రం అయిపోతుంది. అదే సద్గురువు సాంగత్యం. ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో ఉంటామో అది సద్గురువు దగ్గరికి మనల్ని చేరుస్తుంది. మనలో ఉన్న అహం కరుగుతుంది. మనసు విస్తరిస్తుంది. ఆత్మ తన స్వరూపాన్ని గుర్తిస్తుంది. ఇక్కడ జ్ఞానం వెలుగుతుంది. ధ్యానం లోతుగా ఉంటుంది. మనల్ని ఆధ్యాత్మిక అనంతత్వంలో ఉంచుతుంది. అదే వర్షపు చినుకు శంఖంలో పడితే అది అత్యంత పవిత్రమైన స్థానం. దేవుని పాదాలకు సమర్పించే తీర్థంగా మారుతుంది. పవిత్రత, శుద్ధత, ఈ స్థాయి పరమ సాంగత్యం. ఇదే పరమ సత్సంగం. సద్గురువు జ్ఞానం మనలో ప్రవేశించినప్పుడు మన మనసు పవిత్రమవుతుంది. మన ఆత్మ నిర్మలమవుతుంది. మనలో ఉన్న దివ్యత్వం మేల్కొంటుంది. మనం ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో ఉంటామో సాధారణంగా ఉన్న మన ఆత్మశక్తి దివ్యంగా మారిపోతుంది. అలా కాకుండా దుర్జనులతో సాంగత్యం చేస్తే ఏమవుతుందో ఒక కథ ద్వారా తెలుసుకుందాము. పూర్వం నైమిసారణ్యంలో ఒక గజదొంగ ఇల్లు కాలి అందులో అతను, అతని కుటుంబ సభ్యులే కాకుండా మూగజీవాలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాయి. ఒక శిష్యుడు ఆ సంఘటన చూసి తన గురువు గారిని ఇలా అడుగుతాడు: గురుదేవా, అభం శుభం తెలియని ఆ మూగజీవాలను కూడా భగవంతుడు ఎందుకు నిర్దయగా పొట్టన పెట్టుకున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు గారు ఇలా చెప్తారు: ఆ గజదొంగ పరమ కిరాతకుడు. దుష్టులతో చేరిన వారు కూడా శిక్షార్హులే. వాడి అన్యాయపు సంపాదనని తిన్న అతని భార్య పిల్లలు అతని పాపంలో కొంత భాగం మూటకట్టుకున్నారు. అతని అధర్మ సంపాదనతో పోషింపబడ్డ అమాయకులైన మూగజీవులు కూడా తమకు తెలియకుండానే పాపాన్ని పొంది ఈనాడు శిక్షను అనుభవించాయి అని చెప్తారు గురువుగారు. తర్వాత రోజు ఆ శిష్యుడు గురువుగారు కలిపి సముద్రం ఒడ్డుకి వెళ్తారు. ఇసుకలో కనిపించిన ఒక శంఖాన్ని ఆ శిష్యుడు తీసుకుంటాడు. అందులో చీమలు కొన్ని అతని చేతి మీద పాకి కొడతాయి. అబ్బా అని ఆ శిష్యుడు ఆ శంఖాన్ని కోపంగా సముద్రంలోకి గిరాటేస్తాడు. గురువుగారు అది చూసి ఏమైంది అని అడిగితే శిష్యుడు జరిగింది చెప్తాడు. నిన్ను కుట్టిన చీమలతో పాటు నిన్ను కుట్టని చీమలు కూడా శంఖంలో ఉన్నాయి. అయినా ఆ శంఖాన్ని నీళ్లలోకి విసిరి దుష్ట చీమలతో చేరిన ఆ అమాయక చీమలను కూడా చంపావు కదా. దుష్టులతో ఉండటం అనే దుష్కర్మ వల్ల మంచివారు కూడా ఆ కర్మ ఫలాన్ని ఎలా అనుభవిస్తారో ఇప్పుడు నీకు అర్థమైందా అని నవ్వుతూ ప్రశ్నిస్తారు గురువుగారు. అందుకని మన జీవితంలో ఎప్పుడైతే సజ్జనులతో సాంగత్యం చేస్తామో అప్పుడు దివ్యంగా మారతాము. అలా కాకుండా దుర్జనులతో సాంగత్యం చేసినప్పుడు మనం కిందకి దిగిపోతాము. అందుకని ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉంటూ మనలో ఉన్న గుణాలను పెంచుకుంటూ ఆ పరమాత్మకు చేరువవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.